Daily. Taste the Daily. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా మావోయిస్టులు ఇవాళ దేశవ్యాప్త బంద్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్కౌంటర్ బూటకమని వారు వాదిస్తున్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను పట్టుకుని చంపేస్తోందని ఆరోపిస్తూ అందుకు వ్యతిరేకంగా ఆ పార్టీ బంద్ చేపడుతోంది. ఆ బంద్కు అందరూ సహకరించాలని కోరింది. మరోవైపు మావోయిస్టుల బంద్ కారణంగా ప్రజాప్రతినిధులు, నేతలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. ఏజెన్సీ ప్రాంతాలను విడిచి వారు మైదాన ప్రాంతాలకు తరలిపోవాలని కోరారు. మావోయిస్టుల బంద్ పిలుపు, పోలీసుల భద్రతా ఏర్పాట్లు, ఆంక్షలపై ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. వైశాలి, ఏదైతే దేశవ్యాప్తంగా ఇవాళ భారత్ బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారో ఆ నేపథ్యంలో మారేడుమిల్లి ఎన్కౌంటర్లు జరిగిన రంపచోడవరం ఏజెన్సీలో పోలీసులు హై అలర్ట్ అయ్యారు. నిన్న నుంచే కూడా పూర్తి స్థాయిలో హై అలర్ట్ వాతావరణం అయితే ఉంది. గత రాత్రి నుంచి కూడా ముఖ్యంగా ఛత్తీస్గఢ్ వెళ్లే జాతీయ రహదారి, జగదల్పూర్ వెళ్లే 30 నంబర్ జాతీయ రహదారిపై రాకపోకలు కూడా నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా రాత్రి వేళ నడిచే ఆర్టీసీ సర్వీసులు కూడా నిలిపివేశారు. ఇటు భద్రాచలం వెళ్లే ఆర్టీసీ సర్వీసులను కూడా కోనవరం మీదుగా మళ్లించడం జరిగింది. ఏదైతే కేంద్ర బలగాలు, సిఆర్పీఎఫ్ జవాన్లు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ తో పాటు తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా, ఎందుకంటే ఈ రెండు ఎన్కౌంటర్లకు బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎలాంటి ప్రతీకార చర్యలు ఉండకుండా ముందుగా ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే తో పాటు ఎమ్మెల్సీ, అదేవిధంగా శిరీషాదేవి, ఎమ్మెల్సీ అనంతబాబు, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు, అదేవిధంగా సర్పంచ్లు, ఇలాంటి వారంతా కూడా సురక్షితంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది. వారంతా కూడా ఇళ్లకు రాకుండా సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని చెప్పి కూడా హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కూంబింగ్ ఆపరేషన్ తో పాటు వాహనాల తనిఖీలు కూడా విస్తృతంగా నిర్వహిస్తున్నారు. అలాంటి ఘటనలు, అదేవిధంగా ఎలాంటి ప్రతీకార చర్యలు లేకుండా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైన పరిస్థితి ఉంది. ఇటు మావోయిస్టులు చూస్తే కనుక దేశవ్యాప్తంగా ఇవాళ బంద్కు పిలుపునిచ్చారు. ఆపరేషన్ కగార్ తో పాటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కూడా ఏదైతే ఈ మావోయిస్టులను ఏరివేత లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఈ బోర్డుకప్ ఎన్కౌంటర్ నిరసనగా ఈ బంద్ చేపడుతున్నట్టుగా కూడా 2 రోజుల క్రితమే మావోయిస్టు కేంద్ర కమిటీ నుంచి కూడా లేఖ విడుదలైన పరిస్థితి ఉంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఇదైతే కేవలం ఇక్కడ ఛత్తీస్గఢ్ దండకార్యంలో ఉన్న బాక్సైట్ ఖనిజాలు, లేదంటే ఇతర విలువైన నిక్షేపాల కోసమే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ నిర్వహిస్తుంది. అదేవిధంగా బోటుకప్ ఎన్కౌంటర్లు చేస్తున్నారని చెప్పి కూడా ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా హెడ్మా ఎవరైతే ఉన్నారో మావోయిస్ట్ కేంద్ర కమిటీ కీలక సభ్యుడు హెడ్మా ఎన్కౌంటర్ కూడా తీవ్రంగా ఖండించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నెల 18వ తేదీన మారేడుమిల్లి వద్ద హెడ్మా ఎన్కౌంటర్ అయినట్టుగా పోలీసులు ప్రకటించారు. అయితే దానికి 3 రోజుల ముందే, అంటే ఈ నెల 15వ తేదీనే హెడ్మా విజయవాడలో అనారోగ్యంతో చికిత్స చేయించుకునేందుకు వచ్చిన క్రమంలో ఆయన పట్టుకుని కాల్చివేసి ఎన్కౌంటర్ గా చూపించారని చెప్పి కూడా, ఎదురుగాల్పుల ఘటనగా చూపించారని చెప్పి కూడా మావోయిస్టులు కూడా ఇప్పటికే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం 13 మంది మావోయిస్టులు ఈ మారేడుమిల్లి 2 ఎన్కౌంటర్లు కూడా మృతి చెందడం జరిగింది. వారికి నిన్నటితో నిన్నటితో పోస్ట్ మార్టం కూడా నిర్వహించి మొత్తం 13 మృతదేహాలను కూడా వారు స్వస్థలాలకు పంపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇందులో చూస్తే కనుక హెడ్మా, టెక్ శంకర్ వీళ్ళిద్దరూ కూడా ప్రధానంగా ఈ మారేడుమిల్లి ఎన్కౌంటర్ లో మృతి చెందడం జరిగింది. దేశవ్యాప్తంగా 2026 మార్చి టార్గెట్ గా ఈ మావోయిస్టు నిర్మూలన లక్ష్యంగా కేంద్రం ముందుకు వెళ్తుంది. ఆపరేషన్ కగార్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా దానికి తగ్గట్టుగా కేంద్రం ఆదేశాలతో తాము ముందుకు వెళ్తున్నాం, మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ గుప్తా కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ బంద్ కారణంగా మావోయిస్టులు ఎలాంటి ఘటనలైనా పూనుకుంటారా, అదేవిధంగా ఎలాంటి ప్రతీకార చర్యలకు ఏదైనా పాల్పడతారని చెప్పి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. పోలీసుల వైపు నుంచి చూస్తే కనుక పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ తో పాటు విస్తృతంగా వాహన తనిఖీలు, అదేవిధంగా ఎక్కడా కూడా ఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ జాతీయ రహదారి ఏదైతే విజయవాడ నుంచి జగదల్పూర్, ఛత్తీస్గఢ్ వెళ్లే జాతీయ రహదారి 30 నంబర్ జాతీయ రహదారిపై పూర్తిగా రాకపోకలు అయితే నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ బస్సులు, అదేవిధంగా ఇతర వాహనాలు కూడా మారేడుమిల్లి ఘాట్ రోడ్డు మీదుగా రాకపోకలు కూడా
నిలిపివేయడం జరిగింది. ఇందులో చూస్తే కనుక వాహన తనిఖీలు కూడా విస్తృతంగా చేస్తారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో స్థానిక ఎమ్మెల్యే రంపచోడవరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబు, అదేవిధంగా ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు, ఎస్టీ కమిషన్ చైర్మన్, అదేవిధంగా ఇలాంటి ముఖ్యమైన ప్రజాప్రతినిధులు ఉన్నారు. వాళ్ళతో పాటు ఎంపీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు వీరంతా కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్పి కూడా అసలు వాళ్ళు ఇళ్ల వద్దకు కూడా రావద్దు అని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు ఘటనలకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో హై అలర్ట్ కావడం జరిగింది. మొత్తం మీద ఈ బంద్ నేపథ్యంలో ఇవాళ అయితే తీవ్రమైన ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మావోయిస్టులు ఎలా తన ఉనికిని చాటుకుంటారా అనే ఒక సందేహాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో ఇటు మావోయిస్టుల మీద మాత్రం దేశవ్యాప్తంగా కూడా ఈ బంద్ని అయితే కొనసాగిస్తాం. అదే చూస్తున్నారు ఇవన్నీ కూడా బూట్ క్యాప్ ఎన్కౌంటర్లను కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ భారత్ బంద్ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఎలాంటి ఘటనలు జరుగుతాయని చెప్పి కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. వైశాలి, అంటే ప్రసాద్, ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం దాదాపు నక్సలిజాన్ని రూపుమాపింది కదా, కానీ ఇంకా ఈ మావోల బంద్ పిలుపు దేశంలో ప్రభావం చూపుతుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే మావోయిస్టులు ఏదైతే మావోయిస్ట్ కేంద్ర కమిటీ నుంచే లేఖ విడుదలైంది. దాంతో పాటు ఇక్కడ హెడ్మా ఎవరైతే ఉన్నారో మావోయిస్ట్ పార్టీకి వెన్నుముగ్గా ఉన్న ఏదైతే దళ కమాండర్ హెడ్మా ఉన్నారో ఆయన మృతి తర్వాత మావోయిస్ట్ పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందని భావించారు. అయితే కొంత ఈ ఏదైతే వార్తలు అయితే వస్తున్నాయి, హెడ్మా స్థానంలో అదే గ్రామానికి చెందిన ఏదైతే ఈ వారు కూడా ఈ ఉద్యమంలోకి వస్తున్నారు, సాధ్యం వహిస్తారని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రజా సంఘాలు కావచ్చు, మొత్తం ఏదైతే వీరంతా కూడా బహిరంగంగా కూడా మద్దతు ఇచ్చి నిరసనలు అయితే తెలిపారు. ఈ మావోయిస్టు మృతదేహాల వద్దకు వెళ్లి ఎవరైతే శ్రీకాకుళం జిల్లాలో మృతి చెందిన టెక్ శంకర్ మృతదేహాల వద్దకు వెళ్లి ప్రజా సంఘాలు ఏదైతే మద్దతు తెలిపారో విప్లవ గీతాలు కూడా ఆలపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే మావోయిస్టులు ఇంకా ఎంతవరకు ఉన్నారు, ఎందుకంటే వాస్తవాన్ని చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రస్తుతం కొంత షెల్టర్ జోన్ గానే ఉన్నాయి. ఎందుకంటే ఛత్తీస్గఢ్ లోనే ఎక్కువ దండకారణ్యంలోనే మావోయిస్టుల సంఖ్య కావచ్చు, మావోయిస్టుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. అయితే అక్కడ దండకారణ్యం మీద ప్రధానంగా కేంద్రం ఫోకస్ చేసి ఆపరేషన్ కగార్ కూడా నిర్వహించింది. ఆ క్రమంలో వారంతా ఛత్తీస్గఢ్ లో ఈ పోలీసులు తనిఖీలు కావచ్చు, అణచివేత కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారంతా కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలదాచుకోవడానికి రావడం జరిగింది. అలాగే నిన్న తెలంగాణలో అత్యధిక సంఖ్యలో 37 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే వీరంతా దండకార్యంలోనూ ఇంకా మావోయిస్టులు ఉన్నారు. అదేవిధంగా కేంద్ర కమిటీ నుంచి హెడ్మా చనిపోయినప్పటికీ కూడా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లేందుకు ఇంకా రిక్రూట్మెంట్ జరుగుతుందని చెప్పి కూడా ఒక వార్తలు అయితే వస్తున్నాయి. ఆ నేపథ్యంలో అంటే ఇక్కడ మైదాన ప్రాంతాల్లో కావచ్చు, ఇటు షెల్టర్ జోన్గా ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ బంద్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు అనే ఒక అంచనా అయితే ఉంది. అయితే ఇతర ప్రాంతాల్లో మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు ఏదైనా ఘటనలకు పాల్పడతారా అనేది కూడా ఒక అనుమానాలు అయితే ఉన్నాయి. ఆ నేపథ్యంలో ముఖ్యంగా ఎన్కౌంటర్లు జరిగిన రంపచోడవరం ఏఎస్సీలోనే ఎన్కౌంటర్లు జరిగాయి కాబట్టి ఇక్కడ కూడా ఏదైనా ఉనికిని చాటుకునే అవకాశం అయితే ఉంది. అదే కొంతమంది మావోయిస్టులు అయితే ఎన్కౌంటర్ తర్వాత పారిపోయినట్టుగా కూడా పోలీసులు కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ కోసం గత వారం రోజుల నుంచి కూడా కూంబింగ్ ఆపరేషన్ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఖచ్చితంగా కొంత ఉనికిని చాటుకునే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. వైశాలి, ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.